ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటి చెప్పండి? ఎవరు మర్చిపోరు, అందరికీ గుర్తు. ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉన్నారు. 1930లో అమెరికాలో మొట్టమొదట గ్రీటింగ్స్ ఎవరైతే ముద్రిస్తారో వారు ఈ ఫ్రెండ్షిప్ డేను ప్రచారం చేసి ప్రజల మధ్య బంధాలను బలపరచడానికి ఈ స్నేహితుల దినోత్సవం అనేది ప్రారంభించారు. జూలై మొదటి సండే అమెరికాలో ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే చేస్తారు. మన భారతదేశంలో అయితే ఆగస్ట్ మొదటి ఆదివారం నాడు ఈ ఫ్రెండ్షిప్ డే అనేది చేస్తూ ఉంటారు. ఇక స్కూల్స్, కాలేజెస్లో, కళాశాలలో, యూనివర్సిటీల్లో ఈరోజు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్లు చేతులకు స్నేహానికి గుర్తుగా ఒకరిని ఉద్దేశించి మరొకరు ఆ బ్యాండ్లలో తెలుపుతారు తమ యొక్క స్నేహాన్ని. అయితే మంచి స్నేహితులు ఉన్నారు, అలాగే చెడ్డ స్నేహితులు కూడా ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. మంచి స్నేహితులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు ప్రాణం పెట్టే స్నేహితులు కూడా ఉన్నారు. అలాగే నమ్మక ద్రోహం చేసి స్నేహం పేరు చెప్పి మోసం చేసే స్వార్థపరులు కూడా ఉన్నారు ఈ లోకంలో. అయితే లోకంలో ఉన్నది అవుట్ ఆఫ్ హిస్టరీ, అది మనకి తీసుకోకపోవచ్చు. కానీ ఈ యొక్క స్నేహితుల దినోత్సవం లేదా ఫ్రెండ్షిప్ డే గురించి లేదా స్నేహితుల గురించి బైబిల్ ఏమని చెబుతుంది అనేది మనకు కావాలి. బైబిల్ ఏం చెప్తుందో మనకు కావాలి. బైబిల్లో స్నేహం గురించి ఎలాంటి మాటలు ఉన్నాయో తెలుసుకుంటే దేవుని పిల్లలుగా ఇతరులతో లేదా సంఘానికి వస్తున్నటువంటి మనం అందరం కూడా ఒకరితో ఒకరము ఎలాంటి స్నేహపూర్వకమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది. చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు, అలంకారప్రాయంగా వచ్చి తమ స్థానాల్లో కూర్చి వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి ఒకరినొకరు కూడా పలకరించుకోరు, వందనాలు కూడా చెప్పుకోరు. అవునా కదా? మీలో చాలామంది మీ పక్కన కూర్చున్న వారికి ఎప్పుడైనా వందనాలు చెప్పారా? లేదా వారికి ఏదైనా బైబిల్ రెఫరెన్స్ తీసేటప్పుడు వారికి త్వరగా రాకపోతే మీరు సహకరిస్తూ ఉన్నారా? అంటే సంఘములో ఇది కనిపించాలి, ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కనిపించాలి. మీకు విషయం తెలుసా? మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఒక మంచి స్నేహితుడు. ఆయన అబ్రహాంతో ఉన్నటువంటి స్నేహం ఎలాంటిదో మనకు తెలుసు కదా. అబ్రహాంని ఏ విధంగా ఆయన స్నేహితుడిగా భావించాడో మనకు తెలుసు కదా. అంటే మనం నమ్ముకున్నటువంటి, మనం అనుసరించేటువంటి దేవుడు గొప్ప స్నేహితుడైనప్పుడు ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము ఎందుకు ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మనము తెచ్చుకోవడం లేదు? దేవుని సంఘానికి వస్తున్నటువంటి మనం అందరం కూడా మన పక్కన కూర్చున్న వారితో కనీసం ఒక మాట పలకరింపు అనేది లేకపోతే ఇక మనకి రోబోస్కి తేడా ఏంటి, మనకి బొమ్మలకి తేడా ఏంటి? అందుకే రాగానే మీ పక్కన కూర్చున్న వారి వైపు చూసి, అది వెనక్కి కావచ్చు, ఈ లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, లేదా మీ ముందున్న వారు కావచ్చు, ఒకసారి బ్రదర్ వందనాలు లేదా సిస్టర్ వందనాలు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మనం కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. గమనించాలి, ఈరోజు స్నేహం అనేది స్వార్థం ఎక్కువైపోయింది, సెల్ఫీస్. మనీ ఉంటేనే స్నేహితులు ఉంటున్నారు కదా. బెల్లం ఉన్న చోటే చీమలు ఉంటాయనేటువంటి సామెత ఒకటి ఉంది, అవునా? అలాగే మనీ ఉంటేనే స్నేహితులు, మనీ లేకపోతే స్నేహితులు లేరు. అధికారం ఉంటేనే స్నేహితులు, పరపతి ఉంటేనే స్నేహితులు, ఏదైనా ఒక పదవి ఉంటేనే స్నేహితులు. స్నేహం అనేటువంటి ఒక చక్కనేటువంటి భావానికి లేదా ఆ పదానికి అర్థం మారిపోతూ ఉంది. వెన్నుపోటు పొడిచే స్నేహితులు లేదా కపట స్నేహం అనేది మనకి కనబడుతూ ఉంది లోకంలో. అయితే బైబిల్ చెప్తుంది స్నేహం గురించి చాలా విలువైనటువంటి వర్తమానం లేదా శ్రేష్టమైనటువంటి మాటలు బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పడానికి ముందు మీకు ఒక జరిగినటువంటి వాస్తవికమైన కథను చెబుతాను. కథ అనడం కంటే ఇది వాస్తవికం, ఇది ఒక జరిగినటువంటి యథార్థ సంఘటన. 15వ శతాబ్దంలో ఆల్బర్ట్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్నేహితుడు డ్యూరార్ అనేటువంటి ఆయన స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా అనాథులు, అంటే తల్లిదండ్రులు లేనివారు. అనాథులుగా ఉన్నటువంటి వారు చాలా మంచి స్నేహితులు. అలాంటి స్నేహితులకు ఒక కోరిక ఉందేంటో తెలుసా? మంచి డ్రాయింగ్ కళాశాలలో చేరి డ్రాయింగ్ నేర్చుకోవాలి, అంటే చిత్ర కళాకారులుగా మారాలి అని. చిత్ర కళాకారులుగా మారాలి అనుకున్నారు, కాలేజీలో జాయిన్ అయ్యారు. కానీ ఆ కాలేజీకి ఫీజు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే దే ఆర్
పూర్ పీపుల్, పూర్ స్టూడెంట్స్. చాలామందికి ఇలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాలేజీలో అయితే ప్రారంభంలో జాయిన్ అయిపోతారు, కానీ తర్వాత కంటిన్యూ అవ్వడానికి ఆర్థిక స్తోమత సరిపోక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, మనం గమనిస్తూ ఉంటాం. దానికి నాన్నకు ఫోన్ చేస్తారు, అమ్మకు ఫోన్ చేస్తారు, అమ్మ ఇక్కడ పరిస్థితి బాగోలేదు అనేసరికి మరలా వారు నా కూతురికి లేదా నా కొడుక్కి చాలా ఇబ్బంది అమ్మని చెప్పేసి ఎక్కడైనా అప్పు తెచ్చి వారిని చదివిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి. ఈ ఇద్దరికి, ఆల్బర్ట్కి అలాగే డ్యూరార్కి, వీళ్ళిద్దరికి కూడా తల్లిదండ్రులు లేరు, అనాథలు. కానీ వారి కోరిక ఏంటంటే మంచి డ్రాయింగ్, చిత్ర కళాకారులు అవ్వాలి. కాలేజీలో జాయిన్ అయ్యారు, కాలేజీలో ఫీజు కట్టేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వారి ముందు రెండు మార్గాలు. ఒకటి ఏంటంటే చిత్ర కళాకారులు అవ్వాలి, రెండు ఏదో పని చేసుకోవాలి. పని చేయాలా, చిత్ర కళాకారులు అవ్వాలా, రెండు మార్గాలు. ఇక ఎటు తోచని పరిస్థితుల్లో ఏమనుకున్నారంటే, ఇక వారు ఒక నిర్ణయానికి వచ్చారు. మన ఇద్దరిలో ఎవరో ఒకరు చిత్ర కళాకారులు అవ్వాలి అని అంటే చీటీలు వేసుకుందాం అని చీటీలు వేసుకున్నారు. హలో, వాళ్ళిద్దరూ చీటీలు వేసుకున్నారు. ఆ చీటీల్లో తమ ఇద్దరు పేర్లు రాశారు. ఎవరి పేరుని చీటీ వస్తే, ఎవరి పేరుని చీటీ వస్తుందో మొట్టమొదట ఆ చీటీ వచ్చిన వారు చదవాలి, మరొకరు చదివించాలి. చూడండి ఎలా ఉందో వారి యొక్క వాదన లేదా వారి యొక్క ఆలోచన. ఒకరి చీటీ అంటే ఎవరైతే మొదటి చీటీ వస్తుందో, చిత్రకళాకారుడు అనేటువంటి చీటీ ఎవరికి వస్తుందో ఆయన చదవాలి. ఎవరైతే పని చేయాలనుందో వారు ఆ మరొక స్నేహితుని చదివించాలి. ఇది వారి ఇద్దరి మధ్య ప్రతిపాదన. చీటీలు వేశారు. ఆ చీటీ ఆల్బర్ట్ అనేటువంటి అతని పేరు మీద వచ్చింది. అప్పుడు వెంటనే ఆల్బర్ట్ అనేటువంటి ఆయన ఆ చీటీ చూసి వెంటనే సంతోషించకుండా బాధపడి, నా పేరుని చీటీ వచ్చింది కాబట్టి నేను చిత్ర కళాకారుడు అవ్వడం కంటే ఇదిగో చీటీ రానటువంటి నా ఫ్రెండ్ అవ్వడం చాలా మంచిదని, నా స్నేహితుడు అవ్వడం మంచిదని, చీటీ ఎవరి పేరైతే వచ్చిందో అతను చిత్ర కళాకారుడు అవ్వకుండా కష్టపడి పనిచేసి తన స్నేహితుడు చదివించాలనుకున్నాడు. నిజానికి చీటీ ఎవరి పేరు వచ్చిందో వారు చదవాలి. కానీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే, నా స్నేహితుడిని నేను చదివించాలని చీటీ వచ్చినటువంటి ఆయన తగ్గించుకుని తనకు తాను తన మనసు మార్చుకుని రాత్రి పగలు కష్టపడ్డాడు. ఎంతగా కష్టపడ్డాడంటే తన చేతులతో కష్టపడ్డాడు. ఆ చేతులు కనీసం అతనికి ఎంతో ఇష్టమైనటువంటి డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా ఆ బ్రష్ పట్టుకోవడానికి కూడా చేతులు సహకరించవు, అంతగా కష్టపడ్డాడు. అలా కష్టపడి తన స్నేహితుని చదివించి ఒక గొప్ప డ్రాయింగ్, మంచి చిత్ర కళాకారుడిగా మార్చాడు. ఒకరోజు అతనికి బొమ్మలు వేయడం, ఈ డ్రాయింగ్ వేయడం చాలా ఇష్టం. రెండు చేతులు పుళ్ళైపోయినాయి. ఎప్పుడైతే రెండు చేతులు పుళ్ళైపోయాయో బ్రష్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అయినప్పటికీ కూడా తన రెండు చేతులను ఇలా జోడించి, ఇదిగో చూడండి నా వైపు, తన రెండు చేతులను ఇలా జోడించి దేవునికి ప్రార్థించే సమయంలో ఎవరైతే ఆ చిత్ర కళాకారుడయ్యి కాలేజీ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడో ఆ రెండు చేతులు జోడించిన సమయంలో, ప్రార్థన చేస్తున్న సమయంలో తన స్నేహితుడు చూసి ఒక డ్రాయింగ్ వేసాడు. ఆ రెండు చేతులు ఎలా జోడించి దేవునికి ప్రార్థించినట్టుగా. ఆ కింద ఒక కొటేషన్ రాశాడు. ఏంటో తెలుసా? ప్రేమ కలిగిన చేతులు, కనికరం కలిగిన చేతులు అని. మీకు విషయం తెలుసా? ఇలాంటి ఫోటో, ఈ రెండు చేతులు జోడించిన ఫోటోనే మనము వాడుకుంటూ ఉంటాం ఫ్లెక్స్ల్లో, పాంప్లెట్లో. ఆ రెండు చేతులకి హిస్టరీ అది. ఆ రెండు చేతులు జోడించిన విధానానికి ఆ హిస్టరీ ఏంటో తెలుసా? ఒక స్నేహితుడు త్యాగం చేశాడు తన యొక్క జీవితాన్ని మరొక స్నేహితుడి కొరకు. ఎవరైతే చిత్ర కళాకారుడు అవ్వాలనుకున్నాడో అతను పనిచేసి తన స్నేహితుడు చదివించాడు. దానికి కృతజ్ఞతగా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ రెండు చేతుల జోడించినటువంటి ఆ యొక్క డ్రాయింగ్ గీసి ప్రపంచానికి పంపించినప్పుడు ప్రపంచపు నలుమూలల నుంచి ఆ డ్రాయింగ్ అత్యధికంగా అమ్ముడిపోయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ కలిగిన చేతులు, కనికరము గల చేతులు అనేటువంటి ఆ రెండు చేతులను ఉద్దేశించి తన స్నేహితుడు కృతజ్ఞతగా ఆ పెయింటింగ్ వేశాడు. అంటే స్నేహం అనంటే చాలామందికి అర్థం కాదు. స్నేహం అంటే చాలామంది అనుకుంటారంటే ఎప్పుడు కూడా ఫ్రెండ్ చేత డబ్బులు తీపిచ్చి వాడి చేతని ఖర్చు పెట్టిస్తారు, అది స్నేహం అనుకుంటారు. స్నేహంలో ఏముంటుంది తెలుసా? త్యాగం ఉంటుంది. స్నేహంలో లవ్ ఉంటుంది. స్నేహంలో సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. స్నేహంలో ఏముంటుంది తెలుసా? ఎదుటివారు భారాలు మోసేటువంటి స్థితి ఉంటుంది. స్నేహంలో ఏముంటుంది తెలుసా? ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఎదుటివారి కష్టాలను, కన్నీళ్లను చూసేటువంటి స్థితి ఉంటుంది. అది ద రియల్ ఫ్రెండ్షిప్ అంటే. చూద్దామా?
సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చూడండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు, ద రియల్ ఫ్రెండ్, ఎవరైతే నిజమైన స్నేహితులు ఉంటారో వారు కష్టకాలంలో కూడా విడిచిపెట్టరు, ఆపత్కాలంలో కూడా విడిచిపెట్టరు. కానీ మీరు గమనించండి, ఎక్కువ శాతం మంది స్నేహితులుగా పిలువబడుతున్న వారు తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, తన దగ్గర ఖర్చు పెట్టేటువంటి స్థితి ఉన్నప్పుడు కూడా వెనువెంటే తిరిగి అంటాడు, అన్న లేదా స్నేహితుడు అలా, మై డియర్ ఫ్రెండ్, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డ అంటాడు. ఇది పచ్చి అబద్ధం. నిజానికి నువ్వు నాకు మంచి లేదా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు, కానీ కష్టకాలంలో ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, కష్టకాలంలో స్విచ్ ఆఫ్, కష్టకాలంలో అరే రే లేవురా. చూడండి, నిజమైన స్నేహం అనేది ఏంటంటే, చూడండి ఏమన్నాడు ఇక్కడ, విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు కష్టాల్లో కూడా విడువక ప్రేమిస్తాడు. గమనించండి, మనమందరం కూడా నిజమైన స్నేహితులమేనా? మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వద్దు, చేతులకి ఎటువంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవద్దు, మెడల్లో ఎటువంటి ఫ్రెండ్షిప్ లాకెట్స్ మనకు అవసరం లేదు, నో నీడ్. బట్ హృదయంలో మనం స్నేహితులుగా ఎలా మెలిగి జీవిస్తున్నాం అనేది, మన స్నేహితుల పట్ల మనం ఎలా ఆలోచన కలిగి ఉన్నాం. నిజమైన స్నేహితులు ఎలా ఉంటారో తెలుసా? విడువక ప్రేమిస్తారు. ఎప్పుడు విడువక? కష్టాలలో కూడా. కష్టాల్లో కూడా. ఇక్కడ రాయబడి ఉంది, నిజమైన స్నేహితులు ఎలా ఉంటారనంటే, నిజమైన స్నేహితులు విడువక ప్రేమిస్తారు అని రాయబడి ఉంది. ఇంకా రాయబడి ఉంది అదే సామెతల గ్రంథం, చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు. అన్లిమిటెడ్ కిసెస్. మాటి మాటికి ముద్దు పెడతాడంట. ఎవరంట? ఎవడు? పగవాడు. అంటే మనకి మాటి మాటికి ముద్దు పెడతాడంటే అర్థం ఏంటంటే అతడు పగవాడు అని అర్థం. మనం ఆలోచన ఏంటి? మాటి మాటికి ముద్దు పెడుతుంటే నాకు బాగా అర్థం చేసుకుంటాం అనుకుంటాం. లేదు, పగవాడే మాటి మాటికి ముద్దు పెడతాడు. తర్వాత మేలు కోరేవాడు ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తాడు, మేలు కోరేవాడు ఎప్పుడు కూడా మంచి చెప్తాడు, మేలు కోరేవాడు గద్దిస్తాడు, మేలు కోరేవాడు ఎప్పుడు కూడా నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు అని చెబుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం అహం తగ్గక, మనం తగ్గించుకోలేక మేలు కోరి చెప్తున్న మాటలు మనకి ఎలా కనిపిస్తాయి అంటే విషంలా కనిపిస్తాయి. కానీ ముద్దు పెడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది చాలా తీపిగా అనిపిస్తుంది. కానీ ముద్దు పెట్టేవాడు గురించి బైబిల్ చెప్తుంది, పగవాడు లెక్కలేనన్ని. ఖర్చు లేదు కదా, మరి ఒక 1000 రూపాయలు అనుకుని ముద్దు పెట్టడమో ఖర్చు లేదు కనుక ఇక మాటి మాటికి చేతుల మీద కాళ్ళ మీద కగులించుకుని హత్తుకుని, ఇంకా చూడండి మాటి మాటికి ఇలా ఏంటి ఖర్చు లేదు, అది మాటి మాటికి కాదు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. మనకి ఎవడైనా సరే మన వెనకాల ఉండి ముద్దు పెడుతున్నాడంటే గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ చెప్తున్న వాస్తవం. అతడు మనకి ఏదో వెన్నుపోటు పొడుస్తున్నాడు అని అర్థం. మనం వెంటనే వివేకం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, వెంటనే అబ్జర్వ్ చేయాలి, వెంటనే మన యొక్క హృదయం తెరవబడాలి. వీడేదో నాకేదో చేసేలా ఉన్నాడని. చూడండి ఎంత చక్కగా మాట్లాడాడు. చూడండి, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది చెలుకాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటను ఎక్కువగా అత్తియుండు స్నేహితుడు కలడు. చూడండి, బహుమంది, చాలా మందికి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. స్నేహితులు అంటే ఎంతగా ప్రేమిస్తాడంటే తన తల్లికి తండ్రికి గెంజేడు కానీ, అనగా 4 మెతుకులు పెట్టడు కానీ స్నేహితుల కోసం మాత్రం ఖచ్చితంగా బిర్యానీ పాయింట్కి వెళ్ళి 700, 800, 1000 రూపాయలు కూడా వచ్చి పెడతాడు. మరి అమ్మ అంటుంది మందులు తెలదరా అంటే డబ్బులు లేవంటాడు. కానీ అక్కడ రెస్టారెంట్లో మాత్రం 1000, 2000, 3000 రకరకాల బిర్యానీస్ ఆర్డర్ చెప్తారు. బహుమంది స్నేహితులు గలవాడట. చూడండి, బహుమంది చెలికాండు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా అత్యుండు స్నేహితుడు కలడు. చాలా మంది స్నేహం కొరకు ఏం చేస్తారు? జీవితాన్ని
ఏం చేస్తారు తెలుసా, నష్టపరుచుకున్న వారు కూడా ఉన్నారు. అలాగని స్నేహం నేను తప్పనడం లేదు. ఫ్రెండ్షిప్ చాలా మంచిదే, ఎందుకంటే కష్టాల్లో ఆదుకునేవారు కూడా ఉంటారు, ఇబ్బందుల్లో కూడా మనకు తోడుండేవారు కూడా ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది మనల్ని నష్టపరిచేవారే, ఎక్కువ శాతం మంది స్వార్థపూరితంగా ఆలోచించేవారే. నేటి కాలాన్ని బట్టి, నేటి పరిస్థితులు బట్టి ఎక్కువ మంది స్నేహం అని చెప్పేవారు మనం ఏం చేస్తున్నారంటే స్వార్థంగా ఆలోచిస్తున్నారు, సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు. ఏదైనా లాభం కోసం స్నేహం చేస్తూ ఉంటారు. కానీ ఈ లోక స్నేహాలన్నీ వట్టి స్నేహాలని బైబిల్ కొట్టుబడేస్తుంది. కానీ చెలికాండ్ర కంటే మన అత్తియుండు స్నేహితుడు కలడట. ఎవరు తెలుసా? ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు వారు. రోమిలు రాసిన పత్రిక, క్షమించండి, యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. చూడండి ఏమన్నాడు అక్కడ, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే. అంటే ఒక మంచి మహోన్నతమైనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడనంటే ఆయన మనలో స్నేహితులను పిలవడానికి కూడా ఇష్టపడ్డాడంటే. చూడండి, మనతో ఆయనకి స్నేహం ఎలాంటి స్నేహమో తెలుసా? మన కష్టాలను చూసి, మన కన్నీళ్ళని చూసి ఆయన మనతో స్నేహం చేయడానికి వచ్చి తర్వాత ప్రాణం పెట్టాడైనా. ఆయనకి మించిన స్నేహితుడు, రియల్ ఫ్రెండ్ మరొకరు ఉండరు, లేరు. ఆలోచన చేయండి. ఆయన ప్రాణం పెట్టిన విధానాన్ని గమనించినప్పుడు అంతకు మించిన స్నేహితుడు ఎక్కడుంటాడు? బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం చెప్తాడండి యేసుక్రీస్తు వారు. లోకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు అనేటువంటి ఉపమానం. ధనవంతుడు లాజరు సందర్భాన్ని మీరు ఎన్నోసార్లు చదివారు కదా, ఎన్నోసార్లు దైవజనులు బోధించినప్పుడు విన్నారు కదా. ఒకసారి మనం చూద్దాం. లోకాసువార్త 16వ అధ్యాయం, లోకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపనార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి. ఇక్కడ ఒక మాట ఉంది, వాడు. ఈ మాట స్వయంగా చెప్తుంది ఎవరు చెప్పాలి? ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఈ మాట అన్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారు చాలా చక్కగా మర్యాదగా మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఆయన అమర్యాదగా మాట్లాడేవాడు కాదు ఆయన. ఎందుకంటే ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఒక వ్యభిచారంతో పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆయన అన్నాడు అమ్మా అని. అలాంటి ఆయన ఒక దరిద్రుడిగా ఉన్నటువంటి లాజరుని ఏమన్నాడట? వాడు. ఈ మాట నాకు నచ్చలేదు బైబిల్ గ్రంథంలో. పైగా యేసుక్రీస్తు వారి మీద కోపం వచ్చింది. ఈరోజు మంచిగా మర్యాదగా ఉండాలంటే ఆయనే కదా మనకి మార్గదర్శకం, ఇన్స్పిరేషన్ ఆయనే కదా. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఎలా పలకరించాలి, ఎలా విష్ చేయాలి అంటే ఆయనే కదా మనకి మార్గదర్శకం. ఇప్పుడు ధనవంతుడి గురించి మాట్లాడుతూ ధనవంతుడిని వాడు అనలేదు, కానీ లాజరు గురించి వచ్చేసరికి ఎందుకు వాడు అన్నాడు అంటే లాజరు యొక్క దరిద్రతను చూసి వాడు అన్నాడా? లేదా లాజరు ఒంటి నిండా కురుపులు ఉండేసరికి లాజరు కూడా యేసుక్రీస్తు వారికి చిన్నగా కనిపించాడా? ఈ వేరియేషను సంఘానికి వస్తున్న మనలో కూడా ఉంటుంది. సపోజ్ ఎవరైనా ఇప్పుడు ఒక సూట్ వేసుకొచ్చి మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకుని ఒక కారు వెనకాల 4 కార్లు వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి అలా కింద కూర్చున్నాడు అనుకోని మనం ఏం చేస్తాం? సార్ మీరు కింద కూర్చోండి సార్, మీకోసం స్పెషల్ కూర్చో చేస్తాం అని మనం అంటాం కదా. ఎందుకో తెలుసా? ఆయన వాడుతున్న బట్టలను బట్టి, ఆయన వాడుతున్నటువంటి కార్లను బట్టి మనమే విలువిచ్చి అంటాం. ఒక మంచి కుర్చీ వేసి అక్కడ కూర్చుని పెడతాం. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇక్కడ అలా చూసారా? వాడు అని ఎందుకు ఇక్కడ ప్రస్తావించి? అలాగని బైబిల్ తప్ప, ట్రాన్స్లేషన్ ఏమైనా తేడా వచ్చిందా, ఇప్పుడు అక్షరాల దోషం ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి అని అంటాడు, లాజరునకు దరిద్రుడు వాడు కురుపులతో నిన్ను వాడే ధనవంతుని ఇంట వాకిటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరును. వాడు. దీనికి చాలా వెనకాల చాలా ఇష్టం ఉంది, కానీ 2 ముక్కల్లో వాడు అనేటువంటి పదాన్ని ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రస్తావించారు అని అంటే, ఒకే మాటలో చెప్పాలంటే, మన స్నేహితుడు మనం ఏమంటాం చెప్పండి? వాడు ఎంత కలెక్టర్ అయినా సరే, వాడు ఎంత ఆర్డీఓ అయినా సరే, వాడు ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా సరే, స్నేహం దగ్గరికి వచ్చేసరికి మనం ఏమంటాం వాడిని? చూసారా, నేనన్నా చూసారా? వాడు అంటాం, అరే అంటాం, ఒరే అంటాం. ఎందుకు తెలుసా? స్నేహితుడిని స్వేచ్ఛగా మాట్లాడే హక్కు స్నేహితుడితోనే మాట్లాడగలం. బాధనైనా కష్టానైనా స్నేహితులతోనే పంచుకోగలము. స్నేహితుల్నే స్వేచ్ఛగా అరే ఒరే వాడు అనగలం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజర్ను వాడు అన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి లాజరు ఎవరో కాదు, అతను దేవునికి స్నేహితుడైపోయాడు. ఎందుకు స్నేహితుడైపోయాడంటే తనకున్నటువంటి దరిద్రతను బట్టి, తనకున్నటువంటి ఆ స్థితిని బట్టి దేవుణ్ణి ఏ రోజు కూడా నిందించలేదు. ఎందుకు ప్రభువా నాకు ఈ స్థితిని కలిగించావని ఏ రోజు కూడా తను మోకరించి ప్రార్థించలేదమ్మా. బహుశా కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నప్పుడు ఆ యొక్క బాధను తట్టుకోలేక ఎందుకు ప్రభువానికి ఇలాంటి స్థితిని ఇచ్చావు, నేను నీ బిడ్డను కాదా అని ఏ రోజు కూడా దేవుడిని నిందించలేదు. మనమైతే 10 సంవత్సరాలు పట్టించి 5 సంవత్సరాలు పట్టించి ప్రభు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న ఉద్యోగం కూడా ఇవ్వ ప్రభు అని దేవుడిని నిందిస్తామేమో, కానీ లాజరు దేవుడిని నిందించలేదు. కుక్కలు వచ్చి నాకుతున్నా, తనకు ఆహారం దొరకకపోయినా నాకు ఈ స్థితిని దేవుడిచ్చాడు చాలు అనుకున్నాడు. భూ సంబంధమైన జీవితం కొరకు ఆలోచించలేదు. మరణించిన తర్వాత పరలోక రాజ్యం గురించి ఆలోచించాడు. పరలోకమే మహాభాగ్యం అనుకున్నాడు గనకనే దేవుడికి లాజరు స్నేహితుడైపోయాడు. అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట, లాజరు చనిపోగానే ఎవరు రొమ్మున అనుకునబడ్డాడట? అబ్రహాం. అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు. అవును కదా, అబ్రహాం స్నేహితుడు. మరి అబ్రహాం రొమ్మున అనుకున్నాడంటే అర్థం ఏంటి అంటే, ఒక స్నేహితుడు సరసన మరొక స్నేహితుడు చేరాడు. ఎందుకు చేరానంటే అతనుకున్నటువంటి స్థితిని బట్టి దేవుడిని మహిమపరిచాడు. చూడండి స్నేహితులు అంటే ఎలా ఉంటారో. బైబిల్లో యోనాతాను, దావీదు లాంటి మంచి స్నేహితులు ఉన్నారు. మంచి స్నేహితులు. నయోమి, రూతు లాంటి మంచి స్నేహితులు వాళ్ళు. అత్తగారు కోడలే కాదు, మంచి స్నేహితులు వాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు స్నేహం గురించి. కానీ ఈరోజు అది సంఘంలో కనబడడం లేదే. కష్టకాలంలో వచ్చినప్పుడు అసలు కనబడడం లేదే. మన సంఘంలో సహోదరులు ఏదైనా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మాడి మసైపోతున్నప్పుడు, అరే మా సహోదరులు ఇలాంటి ఇబ్బందులు ఉన్నారు కదని కనీసం వారి ముఖాన్ని చూసే పాపను పోలేదే. పని కట్టుకుని నా స్నేహితులు ఏం చేస్తున్నారని ఒక విజిట్ చేసేటువంటి సందర్భాలు లేనేలేవే. ఎటుపోతుంది ఆలోచించండి. పలానోళ్ళు వచ్చి వారి చర్చికి ఎందుకు రావటం లేదు, ఒకసారి వాళ్ళని దర్శించి వారితో మాట్లాడితే బాగుండు కదా. కనీసం మనమేనండి. ఏమంటే ఇక్కడ ఉంటున్న వారు, కాకినాడలో బ్రతుకుతున్నవారు, లేదా చుట్టుపక్కల పరిసరాల్లో బ్రతుకుతున్నవారు, మనకి దగ్గరగా ఉన్నవారు కనుక కనీసం మనమైనా వెళ్ళి, అన్నా మీరు ఎందుకు రావటం లేదన్నా సంఘానికి, చక్కగా మీరు ఫ్యామిలీతో వచ్చేవారు కదా అని మనం ఎందుకు అడగలేకపోతున్నాం అంటే, దేవుడు నేర్పిస్తున్న ఆ స్నేహం మనకు అర్థం కావడం లేదు. దేవుడు ఎంత బాధపడతాడంటే, మనం పట్టించుకోకపోవచ్చేమో, కానీ దేవుడు అనుకుంటాడు పలానా వ్యక్తి వచ్చేవాడు ఎందుకు రావడం లేదని. మనకు ఆలోచన లేదు. ఎందుకని తెలుసా? మనము నిజమైన స్నేహితులు కాదేమో బహుశా. నేను ముగిస్తాను. గమనించండి, నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా విడువక ప్రేమిస్తాడట. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా కష్టకాలంలో ఆదుకుంటాడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా తన భారాలను, తన యొక్క ఆ బాధలను, కష్టాలను కూడా పంచుకుంటాడు. కష్టాలను, బాధలు పంచుకుని అన్నీ చెప్పిన తర్వాత పక్కడితో చెప్పడం కాదు, మరలా ఏం చేయాలి? గుండెల్లో దాచుకుని. అన్నాడు కదా ప్రేమ గురించి మాట్లాడుతూ, ప్రేమ అన్నిటినీ తాలుకొను, అన్నిటిని ఒప్పుకొను, అన్నిటిని ఓర్చుకొను, తన యొక్క పొరుగువాని యొక్క ఆ యొక్క రహస్యాలను బయట పెట్టేది కాదు స్నేహం అంటే. మనం ఎప్పుడు కూడా ఒకటి గమనించాలి, దేవునికి నిజమైన స్నేహితులుగా ఉండేవారమైతే మన ఇరుగు పొరుగు వారితో కూడా దేవుడు మనల్ని ఎలాంటి స్నేహపూర్వకంగా మనం చూసాడో మన ఇరుగు పొరుగు వారి పట్ల కూడా అలాంటి స్నేహాన్ని కనపరచాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే. ఈరోజు స్నేహితులు అనేవారు చాలామందికి పార్కుల వెంట రకరకాల ఉన్నతమైనటువంటి ప్లేస్లకు వెళ్ళిపోతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్షిప్ నిజమైన స్నేహం అనుకుంటూ. మీకు విషయం తెలుసా? ఒకరోజు మనకు దగ్గరలోనే దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలోనే ఒక సన్నివేశం జరిగింది. అది చెప్పి నేను ముగించేస్తాను. ఒకరోజు పార్టీ అంటే తెలుసు కదా మన వాళ్ళు ఎలా రెచ్చిపోతారో. బర్త్డే పార్టీ అంటే ఇంక మామూలుగా ఉండదు కదా. ఎవడైనా బర్త్డే పార్టీ అనుకోండి, నాడు కేక్ని కట్ చేసి విధానం చూడండి ఎలా ఉంటుందో. అర్ధరాత్రి బ్లడ్ లైట్స్ మధ్య ఏదో గ్రౌండ్లో జరుపుకున్నట్టుగా. ఎక్కడ జరుపుకుంటాడు? నేషనల్ హైవేలో అర్ధరాత్రి బ్లడ్ లైట్స్ కింద బండి మీద కేక్ పెట్టి వచ్చేస్తారండి. ఆ రోజు అందరూ ఎక్కడి నుంచి అందరూ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కేక్ కట్ చేస్తారండి. కట్ చేసిన తర్వాత అవి ఉంటాయి బాటిల్స్, వాటిని ఏమంటారంటే స్ప్రేలు మొక్క నిండా, చెవుల నిండా మొత్తం బాడీని తడిపేస్తారు. కనీసం కేక్ దారంటి పోయిన వాళ్ళు ఆపి, అన్న ఈరోజు నా బర్త్డే అని చెప్పి పెడతాడా లేదు. ఆ కేక్ తినరు, చెవుల్లోకి దూరిపేస్తారు, నోట్లోకి దూరిపేస్తుంటారు, రచ్చ చేసేసి మొత్తం శరీరం అంతా రాసేస్తుంటారు. పిచ్చి ఒక సైకోయిజంలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే జరిగింది. మొత్తానికి కేక్ కట్ చేసేసారు. ఇక మాటలు ఎలా ఉంటాయంటే, యవనస్తుల మాటలు ఎలా ఉంటాయి, అరే మామ, అరే బావా అని మొత్తం అందరూ ఏకమైపోయి ఒక నిర్మానుషమైన ప్రాంతానికి వెళ్ళిపోయి, చీకటి గల ప్రదేశంలోకి వెళ్ళిపోయి, సెల్ ఫోన్ చూడండి, బ్లడ్ లైట్స్ పోయి ఇప్పుడు
సెల్ ఫోన్ లైట్లు వచ్చేసినాయి. ఆ సెల్ ఫోన్ లైట్ల మధ్య ఓపెన్ చేశారండి. ఏంటి? బ్రాందీ బాటిల్ ఓపెన్ చేశారు, బీరు బాటిల్ ఓపెన్ చేశారు, కేక్ పోయింది. ఇప్పుడు తిండి ప్రోగ్రాం, ఇప్పుడు బిర్యానీ ప్యాకెట్లు ఓపెన్ చేశారు, తాగేశారు, ఫుల్గా తినేశారు. తిన్న తర్వాత తాగిన తర్వాత ఊరుకుంటారా? మత్తులోకి పోయారు. మత్తులో పోయిన తర్వాత ఇంక బావాలేడు మావాలేడు, ఇంకా అక్కడి నుంచి తిట్టుకోవడం ప్రారంభించారు, కొట్టుకోవడం ప్రారంభించారు. చివరికి మొత్తం మీద కొట్టుకుని తిట్టుకుని రకరకాల మాటలు అనుకుని ఎంతవరకు అంటే చిన్నగా ప్రారంభమైన ఆ గొడవ చావు వరకు వెళ్ళిపోయింది. మొత్తం మీద కొట్టుకుని తిట్టుకుని ఒరే ఈ గొడవ కారణం ఎవడరా అని ఆలోచించారంట వాళ్ళు. ఎవడో ఆ రోజు బర్త్డే జరుపుకున్నవాడే. ఆ రోజు బర్త్డే జరుపుకున్నవాడిని ఏం చేశారంటే తాగిన బీరు బాటిల్తో, ఆ ఖాళీ బాటిల్తో చితక్ కొట్టేసి ఆ బాటిల్ పెంకులు ఇచ్చి పొడిచే చంపేశారు. 18-19 సంవత్సరాలు ఉంటాయి. ఆ రోజు బర్త్డే అలాంగ్ విత్ డెత్ డే. ఆ రోజు పుట్టినరోజే మరలా అట్ ది సేమ్ టైం చచ్చిపోయిన రోజు కూడా ఆ రోజే. బావ అన్నోడు ఎక్కడున్నాడు? మామ అన్నోడు ఎక్కడున్నాడు? ఒరే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డన్నోడు ఎక్కడున్నాడు? ఆడ తీసాడు ప్రాణం. క్లోజ్ ఫ్రెండ్, ఏదో రోజు క్లోజ్ చేసేస్తాడు, వెనకాలే ఉంటాడు, అంతే క్లోజ్. బెస్ట్ ఫ్రెండ్ నేను అంటాను, వేస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్, ద రియల్ హీరో, ద రియల్ ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. మన బ్రతుకు మారాలంటే స్నేహితుల వల్ల కానే కాదండి. మన బ్రతుకు మీకు తెలుసా, మన బ్రతుకులు చెడిపోవాలంటే ఎక్కువగా స్నేహితులే ఇప్పుడు. కానీ మన బ్రతుకు మారాలంటే, మన బ్రతుకు క్రీస్తులో సజావుగా సాగాలంటే ద రియల్ ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు తప్ప మరొకరు కాదు. అందుకే ఆయన ప్రాణం పెట్టిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన 2 చేతులు ఎలా చాచుతాడు సిలువ మీద. ఆ చేతులు గమనించండి, నలిగిపోయి ఉంటాయి. ఆ చేతుల మధ్యలో ఒక మేకు కొట్టబడి ఇలా చూడండి, ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడుతూ ఆ ఒక అంద వికారమైన రూపం. ఒక విధంగా చెప్పాలంటే శరీరం అంతా, ఆ దేహం అంతా రక్తసిద్ధం. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఒకసారి ఆలోచించేయండి. మనలో గొప్ప స్థానంలో ఉంచాలని, మనల్ని ఒక మంచి స్థితిలో ఉంచాలని చూడండి. నిజానికి ఆయన ఎంత భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడనంటే మన కొరకు ప్రాణం పెట్టాడు. అంతకు మించిన స్నేహితుడు మరొకడు ఉంటాడా? కానీ ఆ స్నేహితుడి కంటే మనకి లోక సంబంధమైన స్నేహితులే ఎక్కువ. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు చూడండి, మెడలకిలో లాకెట్లు, అర్థమవుతుంది, కాళ్ళకి తాళ్ళు, అర్థమవుతుందండి. ఇలాంటివి ఏమీ ఉండకూడదు. అవి బయట యొక్క స్నేహాన్ని వ్యక్తపరుస్తారు, కానీ లోపల ఇన్నర్ మన హృదయం మారదు. మన హృదయం మారాలనంటే దేవుని వాక్యమే సరైనది. యేసుక్రీస్తు వారి మాటలే మన జీవితాన్ని మంచి స్నేహంలో నడిపించగలవు. కష్టాల్లో ఉంటే ఆదుకునేలా చేసేవి దేవుని మాటలే. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉంటే వాళ్ళు ఎలా ఓదార్చాలో మనకి నేర్పించేది దేవుని మాటలు తప్ప ఈ లోక మాటలు కానే కాదు. ఈ లోక మాటలు మనల్ని అందరినీ కూడా స్నేహం పేర్చి మోసం చేస్తాయేమో, కానీ నిజమైన స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనకి మించిన స్నేహితుడు ఎక్కడున్నాడో చెప్పండి? లేనేలేడు. అందుకే ఎప్పటికైనా మన ప్రాణం అంతా ఉన్నంత వరకైనా ఆయనే మన జీవితంలో విడువక ప్రేమించే నిజమైన స్నేహితుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును నాయనా, మీకు మించిన స్నేహితులు మరొకరు లేరు. ఎంతగా మీరు మమ్మల్ని హత్తుకుంటారనంటే, అందరూ స్నేహితులు అనుకున్న వారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ మీరు మాత్రం హత్తుకుని జీవిస్తారు. ఎందుకనంటే రియల్ ఫ్రెండ్ మీరు, నిజమైన స్నేహితులు. ప్రేమ విషయంలో ఎలా ప్రేమించాలో మాకు నేర్పింది మీరే. ఎలా ఈ లోకాన్ని ప్రేమించకుండా, ఈ లోకాన్ని స్నేహించకుండా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరిని ఎలా ప్రేమించాలో, స్నేహించాలో మీరే చెప్పారు. కష్టాలలో ఎలా హెల్ప్ చేయాలో నీ ప్రేమ చెప్తుంది, నీ స్నేహం చెప్తుంది. నిజమైన స్నేహితులుగా మేము బ్రతకడానికి మరొక అవకాశం ఇవ్వండి నాయన. ఒకవేళ మా మాటల్లో గొప్పగా మా మాటలు ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి, కానీ మా హృదయాలలో ఇతరుల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో, ఎలాంటి స్నేహం కలిగి ఉండాలో మాకు నేర్పించండి. నా తర్వాత మాట్లాడబోతున్నటువంటి దైవదాసుని బట్టి వందనాలు. చక్కని వాక్కులు మాకు నిరూపింప చేయండి. మీ దేన దాసులు నిలబెట్టుకుని తండ్రి, చక్కని మాటలు ఇగో తండ్రి, మా హృదయాలకు అవసరమైన మాటలు మాకు వినిపింప చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రియ కుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.